మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్స్ గొడవ ముదురుతోంది. సాధారణ ఎలక్షన్స్ ను తలపించేలా, రాజకీయ నాయకుల్ని మరిపించేలా ప్రచారం జరుగుతోంది. ఇటు జయసుధ, అటు రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్లు నువ్వా నేనా అనుకుంటూ తిట్టిపోసుకుంటున్నాయి. కళామ తల్లి బిడ్డలు నిలువునా చీలిపోయారు. దుర్మార్గులు, దుష్టులు అని తిట్టుకుంటున్నారు. జనానికి ఎలక్షన్ సినిమా చూపించేస్తున్నారు. నిన్న జయసుధ ప్యానెల్ ప్రెస్ మీట్ పెట్టి రాజేంద్ర ప్రసాద్ ను తిడితే, ఇవాళ రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ జయసుధ టీం పై కౌంటర్ అటాక్ చేసింది. వాళ్ళేం మాట్లాడారో ఓసారి చూద్దాం. ముప్పై ఏళ్ళ నా ఫ్రెండ్ ఆడు మోసం చేస్తాను. నేను కల్లా కూడా అనుకుంటాను. అలీ కూడా నాగబాబులు అంటూ వచ్చి అలీ మన శివాజీని సెక్రటరీ చేద్దాం. నేను వద్దునా బాబు, ఈ ఒక్కసారి నన్ను వదిలేరు. నేను మా మురళీమోహన్ గారు నేను చేయనన్నా, నన్ను వదిలేనంటే నో నువ్వు చెయ్యి శివాజీ, మంచి పని కదా చెయ్యి. నేను అప్పుడు పోటీ ఉంటున్నా పోలే, రెడ్ కార్డ్ పెట్టేసి మా రాజేంద్ర ప్రసాద్ గారిని తీసుకెళ్తారు అనుకున్నా. నేను సందర్భం పెట్టగా తెలిసింది ఏంటంటే అలీ గారు అంతకుముందు వేశారని. నాగబాబు గారికి ఆయన మాట ఇచ్చారు. నేను మాట్లాడాను, రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడు. మాలి లేదు శివాజీ ఉంటే మెద్దరం కూడా అనుకున్నాం, బాబా నువ్వు ఉంటే నేను ఉండదు, నేను ఉంటే నువ్వు ఉండదు అని. ఇది నిజం, అది అలీ గారు అని చెప్తారు. సీదా చూస్తే అలీ గారు వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళిపోతున్నారంటే అక్కడ మా చెల్లెలు మంచు లక్ష్మి ఉంది. ఆవిడ మీద పోటీ పెట్టకూడదు మేము అనుకున్నాం. వాళ్ళు గర్వంగా చెప్తున్నారు మా మీద పోటీ పెట్టలేదని. ఆవిడ మీద ఎందుకు పోటీ పెడతాం మేము? తీరా చూస్తే బయటకు వచ్చాక మహానుభావులమ్మా, ఇద్దరితోనే చేస్తుంటే ఇంకో ఇద్దరు ఎలక్షన్ కమిషన్ ఉన్నారు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, ఇద్దరు ఎలక్షన్ కమిషన్. వాళ్ళు చేసిన తప్పులు తనకి ప్రపంచంలో ఎవరు చేయరు. అంత నీచమైన ఎలక్షన్ కమిషన్ నా ఈ 14 ఏళ్ళ చరిత్రలో నేను చూడలేదు. వాళ్ళు వదిలేద్దాం, వాళ్ళ గురించి మనం మంచిగా మాట్లాడుకుందాం. విషయం నాకు చెప్పింది ఏంటంటే, నేను ఫర్దర్గా నేను చేయట్లేదు, ప్రెసిడెంట్గా నేను చేయట్లేదు, కొత్త వాళ్ళు ఎవరైనా ఎన్నుకోండి అని చెప్పి శివాజీ రాజాతోటి శ్రీ మురళీమోహన్ గారు అవర్ ఎక్స్ ప్రెసిడెంట్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ వెళ్ళి కొంతమంది హీరోలను అప్రోచ్ అయితే, మా ఎక్స్పీరియన్స్ చాలదు, మాకు షెడ్యూల్ లేకపోతే మా హెక్టిక్ షెడ్యూల్ ఉన్నాం, మేము సరిగ్గా వర్క్ చేయలేము అన్నప్పుడు శివాజీ, ఉత్తేజ్ వీళ్ళందరూ కలిసి రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా రాజేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి, మీరు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించగలరా, ఈ పోటీలో పాల్గొనగలరా అన్నప్పుడు మనస్ఫూర్తిగా ఒప్పుకొని తనకున్న అనుభవాన్ని, తనకున్నటువంటి రిసోర్సెస్ని, ఇన్ఫ్లుయెన్స్ని మా అసోసియేషన్కి ఉపయోగించుదామని చెప్పి మనస్ఫూర్తిగా ముందుకు వచ్చి తను ఈ ఎలక్షన్స్లో నిలబడ్డాడు. నువ్వు రాజేంద్ర ప్రసాద్కి సపోర్ట్ చేస్తున్నావు, ఎందుకు అతను వద్దు, వేరే వాళ్ళు ఎవరన్నా చేద్దామని చెప్పి నాకు ఆయన అన్నారు. ఏమండి ఏంటి, ఎందుకు చేయకూడదు అంటే, రాజేంద్ర ప్రసాద్ గారికి అంత స్టేచర్ లేదు అనే మాట ఆయన వాడారు. లేదండి, స్టేచర్కి ఇది కాదు, అతని ఎక్స్పీరియన్స్, అతని అనుభవం, అతనికి ఉన్నటువంటి పేరు, అందరి హీరోలతోటి తనకున్న అనుభవం, కానీ తను కూడా ఒక హీరో కాబట్టి ఇవన్నీ కూడా మా అసోసియేషన్ ఉపయోగపడతాయనే ఉద్దేశంతో, ఎలాగో మీరు చేయనున్నారు కాబట్టి నేను ఆయనకే సపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆయనకి నేను నిష్కర్షగా చెప్పి నేను రాజేంద్ర ప్రసాద్ గారికి సపోర్ట్గా నిలబడ్డాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. జయసుధ, మేము రాజేంద్ర ప్రసాద్ గారిని అనౌన్స్ చేసిన తర్వాత జయసుధ గారు నిలబడుతున్నారనే విషయం మాకు చెప్పారు. వీళ్ళు ఏదో రాజకీయాలు చేస్తున్నారు, రాజకీయ ప్రలోభాలు చేస్తున్నారు, ఆర్టిస్టులు బెదిరిస్తున్నారు, ఇలాంటి చాలా సిల్లీ విషయాలన్నీ మాట్లాడారు. అలాగే నాకు రాజేంద్ర ప్రసాద్ సపోర్ట్ ఇస్తామండి. ఒకసారి రాజేంద్ర ప్రసాద్కి నేను నిలబడతాను అనిన తర్వాత రిజల్ట్ గురించి కానీ, జరగబోయేటువంటి ఫలితాల గురించి కానీ ఊహించి నేను వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా రాజేంద్ర ప్రసాద్కి ఎలక్షన్స్ అయ్యే వరకు నేను ఆయనకి నా మనస్ఫూర్తిగా నా మద్దతు. ఎంతమంది స్టార్స్ ఎన్ని రకాల అద్భుతమైన పాత్రల్లో ఒక గుర్తులుగా మిగిలిపోయారు వాళ్ళ ప్రత్యేకతల వల్ల. నాకు నవ్వు అనే ఒక ప్రత్యేకత వల్ల, ఆ నవ్వు ద్వారా డబ్బు టికెట్ కొనుక్కుని థియేటర్లకు వచ్చిన వాళ్ళకి తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు ఒక నవ్వుల మూట లేకపోతే ఒక నవ్వుల సంచి చేతికిచ్చి ఇంటికి పంపించిన హిస్టరీ నాది. ఎవరు అది హిస్టరీ చెరిపెత్తే చెరిగిపోదు, సింపెత్తే సిరిగిపోదు, ఉన్న విషయం అది. కాబట్టి నేను సర్వీస్ చేశాననే చెప్పాలి.
యాక్ట్ చేశారు, డబ్బులు తీసుకున్నారు, అందరూ మేడలు మిద్దులు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ నేను ఒక్కడనే ఆ బ్లెస్సింగ్స్కి, ఆ అదృష్టానికి నోచుకున్నవాడిని. ఎందుకని వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా, ఇప్పుడు మన ఆహనా పెళ్ళిట్లో ఏదైనా ఒక సినిమా సీన్ ఉందంటే ఇంటికి వెళ్ళి కోడిని కట్టేసి ఎదురుగా తింటా, ఉట్టి అన్నం తింటా ఉంటే కోడిని తిన్నట్టు ఎలా ఉంటుందా అని ఎక్స్పెరిమెంట్లు చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. అది వాళ్ళతో పాటు వెంట తీసుకెళ్ళినటువంటి విషయాలు. అయితే ఈవేళ అంటే చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చినందుకు, అది చెప్పుకోవడం ఏదేదో అది మీ అందరికీ తెలియదని కాదు నేను చెప్పేది, మీకు తెలిసిన విషయమే నేను చెప్పేది. పాపం తెలియనకుండా చాలా అమాయకంగా ఉన్నటువంటి మా దగ్గర మనుషులకి వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, అంతే, అంతకంటే ఏం లేదు. ఏది ఏమైనా వాళ్ళ మీద జాలి పడుతూ, ఇది ఒక మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఇవాళ ఎలక్షన్స్ ఒక ధర్మయుద్ధం. ధర్మయుద్ధంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అని అంటే, మహాభారతంలో కూడా అర్జునుడు పాపం బాధపడినట్టుగా ఎదురుగా ఉన్న వాళ్ళందరూ మనవాళ్లే, వాళ్ళందరూ సొంత వాళ్ళే. ఎవరికి ఏం అన్యాయం జరిగినా అది వీడికే బాధ అర్జునుడు. ఎందుకనంటే ఇప్పుడు ఆడు బాబాయ్, ఈడు తాత, ఈడు ఫలానా, ఈ ఫలానా, ఎవరిని చంపినా బాధ ఇతనికి. అలాగా ఈ ధర్మయుద్ధంలో మంచి చేయటానికి రావడం ఒక్కటేనా నేను చేసినటువంటి పాపం? ఒకవేళ అది పాపం అయినట్టయితే ఆ పాపాన్ని నేను మూటగట్టుకుని డెఫినెట్గా ఒక అసోసియేషన్ ఉండేది. ఎందుకు అనంటే, ఒక ఇంట్లో నలుగురు బ్రదర్స్ ఉంటే పెద్దవాడు బాగా సంపాదిస్తున్నప్పుడు, రెండోవాడు ఉద్యోగం చేసుకుంటున్నప్పుడు, మూడోవాడు ఊరికే రోడ్డెమ్మటి తిరుగుతున్నప్పుడు, నాలుగోవాడు అసలుకి పనే లేనకుండా ఉన్నప్పుడు, ఆ పెద్దవాడు తనకున్న డబ్బుని మిగతా వాళ్ళకి కనీసం మినిమం భోజనం పెట్టడం. ఆ పెద్దవాడు ఆడుకున్నదంతా ఇచ్చేయమంటే వెంటనే ఆడి పెళ్ళాం వచ్చి, ఏంటి నీ తమ్ముడికి వేరే పని, ఆడు పని చేయొచ్చు కదా, వెళ్ళి మనం సంపాదిస్తేనే తినాలా వాళ్ళనే, ఇలాంటి కథలు అనేకం చూసుంటాం మనం. అది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ పాపం వీళ్ళందరి తాపత్రయం ఏంటంటే, అది ఇతను ఎన్నో రకాలైనటువంటి ఏమంటారు దాన్ని, ఆ డబ్బు సంపాదించడానికి దుబాయ్ అక్కడెక్కడికి నేను కూడా వెళ్ళానండి. అలాగే శ్రీకాంత్ లాంటి వాళ్ళు క్రికెట్లు పొద్దు నుంచి సాయంత్రం దాకా ఎండల్లో మాడి, ఆర్టిస్టులకు అవసరమే ఉందండి యాక్చువల్గా అంత ఎండలో మాడిపోవాల్సిన అవసరం. కానీ ఆ డబ్బు తీసుకొస్తే ఎంతో కొంత వీళ్ళకి ఎవరికైనా ఉపయోగపడదు. ఎవరికి ఉపయోగపడుతుంది? బాగా డబ్బులు ఉన్న వాళ్ళకా, ఆ స్టార్స్కా? వాళ్ళకి కావాలా? వాళ్ళకి అక్కర్లేదు. వాళ్ళు అక్కర్లేదని చెప్తున్నారు. మాకెందుకయ్యా డబ్బు, మేము ఈ మాత్రం పోగేసి లేకపోతే ఇంత మంచి ప్రోగ్రామ్స్ ఇచ్చి 4 రూపాయలు తీసుకొస్తున్నామనంటే అది ఇక్కడ పెట్టుకుని, ఇది మిగతా బాధల్లో కష్టంలో ఉన్న ఈ నలుగురు బ్రదర్స్లో చివరాడికి పని లేదు. వయసు వల్ల ఎవరో, ఇప్పుడు మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వయసు వల్ల చేయలేని పరిస్థితుల్లో, ముఖ్యంగా సినిమా గురించి మీ అందరికీ తెలుసు, ఇవాళ ఈ సంవత్సరంలో ఉన్న సినిమాలు నెక్స్ట్ సంవత్సరంలో ఉండాల్సిన రూల్ లేదు. ఈ సంవత్సరంలో డబ్బులు నెక్స్ట్ సంవత్సరంలో ఉండాల్సిన రూల్ లేదు. అందుకని కళాకారుడు, మరి ముఖ్యంగా సినిమా కళాకారుడి జీవితంలో అనేక రకాలైనటువంటి అప్స్ అండ్ డౌన్స్, అంటే ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి ఒక అసోసియేషన్ అంటూ మనం పెట్టుకున్నది, అందరం కలిసికట్టుగా ఉండాలనుకున్నది. ఎందుకు అనంటే, ఏంటి అతను ఏదో కష్టాల్లో ఉన్నాడే. మొత్తం మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఎలక్షన్ హీట్ పెరుగుతోంది. అలాగే మా ఎలక్షన్స్ ట్విస్టుల మీద ట్విస్టుల మధ్య నడుస్తోంది. నిన్న జయసుధ ప్యానల్ మీటింగ్ పెడితే, ప్రెస్ మీట్ పెడితే, ఇవాళ రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టింది. ముఖ్యంగా మనం చాలాసార్లు విన్నాం, ఒక 4 ఫ్యామిలీల మధ్య ఇండస్ట్రీ నలిగిపోతోంది, ఇండస్ట్రీ నడుస్తోందనే మాటలు మనం విన్నాం. అయితే ఇప్పుడు మా ఎలక్షన్స్ సాక్షిగా 2 గ్రూపులుగా ఫిల్మ్ ఇండస్ట్రీ విడిపోయిందనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. ఇక మా ఎలక్షన్స్లో ట్విస్టుల మీద ట్విస్టులకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ని సంగప్పని అడిగి తెలుసుకుందాం. సంగప్ప, చెప్పండి. రాజేంద్ర ప్రసాద్ ఏమో ధర్మయుద్ధం అని అంటున్నారు. నిన్న అలాగే జయసుధ ప్యానల్ కూడా ప్రెస్ మీట్ పెట్టింది. ఇవాళ రాజేంద్ర ప్రసాద్ ప్యానల్ ప్రెస్ మీట్ పెట్టింది. అసలు మాలో ఏం జరుగుతోంది? గీతాంజలి, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో సినిమా చూపిస్తున్నారట ప్రేక్షకులకు, జనానికి. నిజానికి వాళ్ళు ఈ ఎలక్షన్ తీసుకొచ్చి దీనికోసం 2 ప్యానెల్ వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి జనం ముందు వచ్చి తిట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి మన ఇన్ని రోజులుగా ఈ సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ గ్రూపుల మధ్య గొడవలు ఉంటాయి, వాళ్ళు తిట్టుకుంటారు, లోపల ఆరోపణలు చేసుకుంటారు, ఇవన్నీ ఉంటాయి అనుకున్నాం. కానీ ఈరోజు మామూలు రాజకీయ పార్టీల కంటే ఎక్కువగా ఒక్కసారి రోడ్డు మీదకి వచ్చి, బజార్ మీదకి వచ్చి ఒక్కొక్కరు తిట్టుకునే పరిస్థితి చూస్తున్నాం. మొత్తం ఓవరాల్గా మూవీ ఆర్టిస్ట్లో ఉన్నటువంటి ఆ అసోసియేషన్ ఉండే
వాళ్ళు దాదాపు 700 మంది ఉంటారు రఫ్గా. సో ఆ 700 మందిలో ఇప్పుడు 7 గ్రూపులు ఉంటాయి. 700 మందికి 7 గ్రూపులు. ఆ 7 గ్రూపులో కొంతమంది అటు కొంతమంది ఇటు కలిసి ఇప్పుడు అందరు కూడా రోడ్డు మీదకి వచ్చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. రోజుకో ట్విస్ట్ ఇస్తున్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్లో రోజుకో ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ జనరల్ ఎలక్షన్స్ తర్వాత అటు పార్లమెంట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే కూడా ఎక్కువగా వాళ్ళు సంచలనం క్రియేట్ చేసిన పరిస్థితి చూస్తున్నాం మనం. నిన్నటిదాకా ఒక ప్యానెల్లో ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్లో ఉన్నటువంటి ఉత్తేజ్ సడన్గా నేను తప్పుకుంటున్నా అని చెప్పేశారు. ఆ తర్వాత శివాజీ రాజే కూడా పోతాడని చెప్పి ప్రచారం చేశారు. కానీ మళ్ళీ ఆయన సడన్గా రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్లో వచ్చి పక్కన కూర్చొని నేను పోవట్లేదు నేను ఉంటానని చెప్తున్నారు ఆయన. అంటే ఓవరాల్గా ఇప్పుడు చూస్తున్నట్టయితే నిన్న జయసుధ ప్రెస్ మీట్ చూసినా ఈరోజు రాజేంద్ర ప్రసాద్ ప్రెస్ మీట్ చూసినా కూడా గీతాంజలి జయసుధ ప్రెస్ మీట్లో స్పష్టంగా అటు మురళీమోహన్ తర్వాత మోహన్ బాబు వాళ్ళ ఫ్యామిలీ స్పష్టంగా కనిపించింది. అంటే దాసనారాయణ సపోర్ట్తో ఉన్నట్టుగా. అటు ఈరోజు చూసినట్టయితే నాగబాబు రాజేంద్ర ప్రసాద్ పక్కన్నాడు. అంటే ఓవరాల్గా ఏం చూసినట్టయితే ముందులాగే చిరంజీవి మద్దతు గ్రూప్ ఒకటి, చిరంజీవిని వ్యతిరేకించే గ్రూప్ ఒకటి, రెండు కలిసి మొత్తం ఈ ఎలక్షన్ చీల్చేసాయనేటువంటి విషయం కనిపిస్తుంది. ఓవరాల్గా ఈ సినిమా ఇండస్ట్రీ మొత్తం నిట్టనిల్లా చీలిపోయిందని చెప్పి మేము చీలిపోయామని చెప్పి వాళ్ళే ఈరోజు రోడ్డు మీద పడి చెప్పుకున్నారు. నిజానికి ఇన్ని ట్విస్టులు వేయాల్సిన అవసరం లేకుండేది. కానీ నిన్న జయసుధ అంటారు నా అంత సీనియర్ ఎవరు లేరు, ఈవెన్ మురళీమోహన్ కాదు ఈరోజు అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నటువంటి రాజేంద్ర ప్రసాద్ కూడా నా అంత సీనియారిటీ లేదని చెప్పి జయసుధ అంటారు నిన్న అన్నారు. ఈరోజు రాజేంద్ర ప్రసాద్ అంటాడు సడన్గా ఆమెను తీసుకొచ్చారు చెన్నై నుంచి, ఆమె ఎక్కడుంది నేను నామినేషన్ వేసినప్పుడు నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పరిస్థితి ఉండింది, చెన్నై నుంచి కొంతమంది రాజకీయాలు చేస్తున్నారు, మూవీ ఆర్టిస్టులు అందరినీ ఇందులో ఉన్నటువంటి సభ్యుల్ని బెదిరిస్తున్నారని చెప్పి మనం ఈ బెదిరింపులు అవన్నీ కూడా ఈ జనరల్ ఎలక్షన్లోనో లేకపోతే ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో సభ్యులుగా చైర్మన్ ఎన్నుకునేటప్పుడు సభ్యులను బెదిరిస్తున్నారన్నటువంటి మాటలు వింటుంటాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి 700 మందిలోనే ఓటేసే వాళ్ళు 600 మంది ఉన్నట్టయితే వాళ్ళలోనే ఈ 600 ఓట్లకే బెదిరింపులు చేస్తున్నారని చెప్పి వీళ్ళు ఆరోపిస్తున్నారు. తర్వాత వాళ్ళు సెల్ ఫోన్ ఓటర్కి సెల్ ఫోన్లు ఇస్తున్నారు, కార్లు ఇస్తున్నారు, ట్యాబ్లు ఇస్తున్నారు అని చెప్పి ఇట్లాంటి విమర్శలు వస్తున్నాయి. నిజానికి వాళ్ళు ఉన్నటువంటి గ్రూప్కి వాళ్ళు వాట్సాప్లో పెట్టుకోవచ్చు. ఒక గ్రూప్ పెట్టుకుంటే 700 మందికి 600 మందికి సమాచారం ఒక్కసారిగా ఇచ్చుకోవచ్చు, వాళ్ళు చాట్ చేసుకోవచ్చు, డిస్కస్ చేయొచ్చు, అన్నీ చేయొచ్చు. లేదా ఈ 600-700 మందికి వాళ్ళు పర్సనల్గా కలిసి మాట్లాడవచ్చు. ఇది పెద్ద జనరల్ ఎలక్షన్ కాదు, లేకపోతే పెద్ద వేరే ఎలక్షన్ కాదు, రాజకీయ పార్టీలతో కూడుకున్న ఎలక్షన్ కాదు. ఎప్పుడు వాళ్ళు మేము ఫ్యామిలీ అని చెప్పుకుంటారు కదా. నాకు కళామ తల్లి బిడ్డల మేమంతా అని చెప్తారు, మేమంతా కళామ తల్లికి సేవ చేస్తున్నామని చెప్తుంటారు కదా. సో ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా పోయి ఒకరు అందరి దగ్గర కలవచ్చు. ఈవెన్ రాజేంద్ర ప్రసాద్ అయినా సరే లేదా జయసుధ అయినా సరే వాళ్ళపై ఒక్కొక్క మెంబర్ దగ్గర కలిసి వాళ్ళు పిలిపించి కొంతమంది ఒక్కొక్క గ్రూప్ని పిలిపించి మాట్లాడి నాకు ఓటేమని అడగొచ్చు, లేదా ఎదుటి వాళ్ళకి ఓటు వేయొద్దని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళు నిన్న ప్రెస్ మీట్ చూసాము, వాళ్ళకు 7-10 మంది ఉన్నారు. ఈరోజు ప్రెస్ మీట్ చూస్తే 4-5 ఉన్నారు. వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక రకంగా జనాలకి ఇటు ప్రేక్షకులకి అందరికీ ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం కాదు, ట్విస్ట్ల మీద ట్విస్ట్లు ఇస్తూ ఏదో రకమైనటువంటి సినిమా చూపిస్తున్నారు. ఇప్పుడున్నటువంటి టాక్ ఏంటంటే ఈ ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఈ గందరగోళము, ఈ స్ట్రీట్ ఫైటింగ్నే ఒక సినిమా తీయచ్చు అన్నటువంటి చర్చ కూడా వాళ్ళ సినిమా ఇండస్ట్రీలోనే చర్చ జరుగుతుంది. గీతాంజలి అయితే సంగప్ప ఒక్కసారి నిన్న జయసుధ ప్యానెల్లోనే కృష్ణంరాజు పాల్గొన్నారు, మంచు లక్ష్మి కావచ్చు, అంటే ఒక రకంగా మోహన్ బాబు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇదంతా దాసరి గ్రూప్ అనుకోవచ్చా? అలాగే మా ఎలక్షన్స్ మొత్తంగా దాసరి వర్సెస్ చిరంజీవి రాజకీయం అనుకోవచ్చు అంటారా? 100% అట్లాగే కనిపిస్తుంది గీతాంజలి. నిన్నటి ఎలక్షన్ చూస్తున్నట్టయితే కృష్ణంరాజు, మోహన్ బాబు, మురళీమోహన్, తర్వాత కృష్ణ ఫ్యామిలీ వీళ్ళంతా కనిపించారు. ఈరోజు చూసినట్లయితే ఈరోజు డైరెక్ట్గా ఈరోజు నాగబాబు ఆయన పక్కన కూర్చున్నాడు, రాజేంద్ర ప్రసాద్ పక్కన. ఖచ్చితంగా చిరంజీవి ప్రత్యక్షంగా లేకపోయినా కూడా చిరంజీవి తమ్ముడు ఉన్నాడంటే చిరంజీవి గ్రూప్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడేమో దాసరికి సపోర్ట్గా ఉండేవాళ్ళు, దాసరికి సన్నిహితులుగా ఉండే వాళ్ళందరూ కూడా అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నారు. సో చిరంజీవి గ్రూపు, దాసరి గ్రూప్, లేదా చిరంజీవి గ్రూపు, యాంటీ చిరంజీవి గ్రూప్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఇంకొక రకంగా చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వీళ్ళు ఎట్లా ఒక చిన్న పిల్లల ఆటలు ఎట్లా ఉంటే అట్లా చేసేస్తున్నారు. జనరల్ ఎలక్షన్తో ఆ లెవెల్లో ట్విస్ట్లు ఇచ్చినా కూడా ఇది చిన్నపిల్లల ఆటలు ఎట్లా ఉంటే అట్లా కనిపిస్తున్నాయి. ఆమె జయసుధ చెప్పేటువంటి కామెంట్స్ అట్లానే ఉన్నాయి, అంతకంటే ఎక్కువ కామెంట్స్ వీళ్ళే ఉన్నాయి. వీళ్ళు ఏమంటారు, ఇంతకుముందు రాజేంద్ర ప్రసాద్ ప్యానెల్ మాట్లాడినప్పుడు ఈ సినిమా ఇండస్ట్రీలో చనిపోతున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని సో ఇట్లాంటి జరగకూడదు, ఇలాంటి దుర్ఘటన రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు మృత్యుంజయ యాగం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీని. కానీ వాళ్ళు ఈరోజు రాజేంద్ర ప్రసాద్ వాళ్ళ ప్యానెల్ ఏమంటారు, ఇంతకు మాట్లాడుతూ ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు, ఇంతమంది చనిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి మృత్యుంజయ యాగం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందని చెప్పి వీళ్ళు అంటారు. అంటే ఒక రకంగా వాళ్ళు ఒక గొప్ప మంచి ఆలోచనతో మంచి నేపథ్యంతో చేయాలనుకున్నటువంటి ఒక యాగం కూడా చివరికి వీళ్ళ ఇద్దరు కొట్లాటల మధ్యలో రాజకీయాలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇది ఈ విధంగా ఒక్కసారిగా ఈ రెండు గ్రూపులు రోడ్డున పడి కొట్టుకోవడం, బజార్కి పడడంతో ఒక్కసారి సినిమా ఇండస్ట్రీ పై ఉన్నటువంటి అపోహలు వాళ్ళ మధ్యలో గ్రూపులు ఉన్నాయి, వాళ్ళు తిట్టుకుంటారు లోపల అనుకునే వాళ్ళం.
కానీ ఇప్పుడు లోపల తిట్టుకోవడం కాదు, వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు మనకి మనం ఏమనుకుంటున్నాం అంతకంటే ఎక్కువ సినిమా చూపించేసారు గీతాంజలి. ఓకే రైట్ సంగప్ప, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.